ఢిల్లీలో ధర్మపురి అరవింద్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. కరెంటు బిల్లులు కట్టొద్దన్నాడు, ఇలా ఇన్స్టాల్మెంట్లు కట్టొద్దన్నాడు. ఇష్టం ఉన్న దేవుళ్ళ మీద ఒట్లేసుకుంటే అయిపోయింది. మొత్తం క్యాంపెయిన్ అంతా 793 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఇలాంటి వరకు తెలంగాణలో. ఈయన ముఖ్యమంత్రి అయినాక ఒక రైతు కుటుంబం మీద 1,52,000 కోట్ల రూపాయల 1,52,000 రూపాయల అప్పుపాలైన ఒక ప్రతి రైతు సగటున. రైతు భరోసా 15,000 ఇస్తాము అని చెప్పి ఇయ్యక అప్పుడోసారి ఎప్పుడైనా ఎలక్షన్లు వస్తుంటే 12,000 రూపాయలు ఇస్తున్నారు. సన్నవడ్ల బోనసు 1,160 కోట్లు బాకీలు ఉన్నాయి. 4 లక్షల పైన రైతులు వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ బోనస్ కోసం. ఇరిగేషన్ ప్రాజెక్టులు బ్రదర్ కొత్తగా కట్టుడికైతే నేను బిచ్చపోని అంటుండు రేవంత్. ఏడికి పోయినా నేను బిచ్చపోని, నేను ఎక్కడికైనా పోతే చెప్పులు ఎత్తుకపోతానికి వచ్చినా అని చూస్తున్నారు నన్ను. ఈ కొత్త ప్రాజెక్టులు పక్కన పెట్టిన ఉన్న ప్రాజెక్టులను కూడా రిపేర్ చేసే గతి కూడా లేదు. ఈయనకి రిపేర్ చేసే పరిస్థితి కూడా లేదు. ఏమన్నా అంటే ఇంత డిగ్గి అని అది ఫుట్బాల్ ఆడుతున్నాడు. ఫుట్బాల్ అన్నికి వచ్చినా గిద్ద ఉరుకుతున్నాను ఇట్లా చూసిన. అదేదో నెక్కరేసుకుంటూ మనిషి మొత్తం నెక్కరే కనబడుతున్నారు. నాకు ఈ మధ్య దిశా మీటింగ్లో కూడా రివ్యూ చేస్తే పౌష్టికాహారం లేక ఈ రక్తహీనతతోటి బాధపడుతున్నారు. అసలు కేంద్రం నుంచి నిధులు వస్తున్నా కూడా పౌష్టికాహారం కోసం